విచ్చేసిన మా గెస్టులందరికీ మరియు మా పిలుపు మేరకు వచ్చిన ముఖ్య అతిథులు అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మా ఆర్జీవి గారి గురించి నేను 2 నిమిషాలు మాట్లాడాలా. ఎందుకంటే ఇప్పుడు నాకు పూసాని గారు మాట్లాడినాక మన పృథ్వీ అన్న మాట్లాడినాక నాకేం మాటలు లేవు. 2 మాటలు నేను కూడా మాట్లాడాలనేసి అనుకుంటున్నాను. నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు అన్నతో చెప్పాను, అన్న ఈ సినిమా గురించి బయట ఇలా జనాలు ఉంటున్నారు. ఒకటే చెప్పాడు, రాకేష్ నువ్వు చేస్తానంటే చెయ్యి, లేదంటే వదిలేసేసాయి. చేస్తాను అంటే నేను ఏం చెప్తే అదే చేయాలి. ఆ రోజు ఏం జరిగింది అదే తీస్తాను నేను సినిమా చెప్తున్నాను. దీంట్లో నేను డివేట్ చేసి చేయను. నీకు దమ్ము ధైర్యం ఉంటే చెయ్యి, లేదు అంటే వెళ్ళిపోయి ఈరోజు ఫస్ట్ అండ్ లాస్ట్ అని చెప్పారు. నేను ఒకటే నమ్మాను. ఆర్జీవి గారిని చూసిన తర్వాత అతను ఈరోజు నాకు స్టేజ్ మీద మాట్లాడాలంటే కూడా చాలా ఫేర్ ఉంటుంది. ఆర్జీవి గారిని చూసి నేను నేర్చుకొని ఈరోజు ఆయనలో 1% ధైర్యం తెచ్చుకున్నాను. అంతే 1%తోనే ఈరోజు ఇలా ఉన్నాను. ఆర్జీవి గారు ఎలా ఉంటారో మీరు అందరికీ తెలుసు. అతను ఏమనుకున్నారో ఆ రోజు ఏమి జరిగింది, 23 ఏళ్లకు ముందు ఏమి జరిగింది ఈరోజు 22వ తారీఖు చూపిస్తారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమా యావత్ ప్రపంచం ఎదురు చూస్తాను తెలుగు వాళ్ళు. ఆ రోజు ఏం జరిగిన సంఘటనల్ని రామ్ గోపాల్ వర్మ గారు కరెక్ట్గా చూపిస్తారు. అతను కరెక్ట్ పర్సన్ అనేసి ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. మా సినిమాని మీరందరూ దగ్గరుండి విజయం చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా చాలామంది అన్నారు భయపెట్టారు కూడా, ఈ సినిమా అనౌన్స్ చేస్తారా, చేశారు. దాని తర్వాత ఇది స్టార్ట్ అయితే కదా, వాళ్ళు ఎన్నో సినిమాలు అనౌన్స్ చేస్తారు ఆర్జీవి గారు. అదేవిధంగా దాంట్లో కూడా ఇదో అన్ని కామెంట్ చేశారు. దాని తర్వాత స్టార్ట్ అయింది, సినిమానే కదా స్టార్ట్ అయింది, ఇంకా చాలా ఉంది అన్నారు. దాని తర్వాత ఏమంటున్నారు, సినిమా అయిన తర్వాత ఇంకా సెన్సార్ అవ్వాలి కదా, సెన్సార్ తర్వాత ఇప్పుడు ఇంక రిలీజ్. ఈరోజు మేము చెప్తున్నాం, ఆర్జీవి గారు మనసు పెట్టి 100% మనస్ఫూర్తిగా తెలుగు ప్రేక్షకులందరి కోసం ఈ సినిమా చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూసి అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.